అధర్మం చేసి భూమిని పాడు చేద్దాం అనుకున్న సగరపుత్రులు ఏమయ్యారు? చిట్ట చివరికి భస్మరాసులై పడిపోయారు. ఎంత దారుణంగా పడిపోయారంటే వాళ్ళకి ఉత్తరక్రియలు కూడా లేవు. జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు. మహానుభావుడు భగీరథుడు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి, గంగని ఆకాశం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి, ఆ గంగా ప్రవాహం ప్రవహిస్తే పాతాళలోకం వరకు వెడితే భోగవతి అన్న పేరుతో వెళ్ళి సగరుల యొక్క శరీరముల బూది కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు కల్పింపబడ్డాయి. అప్పటి వరకు అలాగే పడి ఉండిపోయాయి. కాబట్టి గోవిందా అన్న నామము చేత ఈ భూమికి రక్షకుడు ఆయన అన్న భావన మనకి మనసులో బాగా పెరుగుతుంది. మీరు ఇంకొకటి గమనించండి, అసలు దేవాలయంలో కూడా శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువుగా ఉంటారు. ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క భూదేవి ఉంటారు. ఇద్దరు పద్మాలు పట్టుకుని అయ్యవారి వైపుకి వంగి ఉంటారు. ఇటు శ్రీదేవి ఇటు భూదేవి ఉండడంలో తాత్పర్యం ఏమి అంటే, ఒక పక్క భూదేవి తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది. ఏదో పంట వేశాడు, పొలం దున్నాడు, వచ్చింది పంట చేతికి, అది అనుభవయోగ్యము కావాలా వద్దా? ఆ పంట ఇంటికెళ్ళి వాడు తిని వాడుగా మారాలా వద్దా? అన్నం అక్కడ ఉందనుకోండి, అది అన్నం నేను, ఈ అన్నం నేను తినేశాను అనుకోండి, ఇప్పుడు అన్నం ఏమైంది? నేనైపోయింది. పండిన పంట నేనైపోవాలా వద్దా అంటే మధ్యలో ఉన్న ఆయన వంక చూస్తుంది భూదేవి. ఇదంతా చేరచ్చా ఇంటికి? చేరవచ్చంటే శ్రీదేవిగా మారుతుంది. ధాన్యాగారాలు నిండుతాయి, కడుపులు నిండుతాయి. ఏ ధర్మం పాటిస్తున్నారని చేరాలి, ఏ పుణ్యకార్యం జరుగుతోందని చేరాలి, నే చెప్పిన శాసనం ఎవడు పాటిస్తున్నాడని చేరాలి అని ఈశ్వరుడు పశ్చాత్తాపం కూడా లేని వాళ్ళకి ఎందుకు అని ఇలా అన్నాడు అనుకోండి, భూదేవి అనుగ్రహం శ్రీదేవిగా మారదు. అప్పుడే విపత్తులు సంభవిస్తాయి. ఏదో జలప్రలయాలు రావడం, లేకపోతే తుఫాన్లు రావడం, లేకపోతే ఏదో వరదలు రావడం, లేకపోతే మిడతల దండులు రావడం, చోర భయం, రకరకాలుగా భూదేవి నుంచి వచ్చినది శ్రీదేవిగా మారకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు గోవిందా అన్నప్పుడు భూమి, ఈ భూమి ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ధర్మాన్ని ఎలా నిలబెడుతూ ఉంటాడు? భూమికి బరువు పెరగకుండా ఉండాలంటే రాజు రూపంలో నిలబెడుతూ ఉంటాడు. అందుకే పరీక్షిత్తు జోక్యం చేసుకున్నాడు. రాజుగా సింహాసనంలో కూర్చుని, ప్రభుత్వంగా కూర్చుని పరిపాలన చేపడతాడు. పరిపాలన అంటే యోగ్యులైన వారికి అందేటట్టు చెయ్యడం, అయోగ్యులకు అందకుండా చేయడం. ఎవరు తప్పు చేశాడో వాణ్ణి శిక్షించడం, ఎవడు సన్మార్గంలో ఉన్నాడో వాణ్ణి రక్షించడం. ఇప్పుడు ఇది ఎవరిది? విష్ణువుది. ఆ విష్ణువు యొక్క అంశ ఎవరి యందు ప్రవేశించిందో వాడు పరిపాలకుడుగా ఉంటాడు. వాడు వాడి ధర్మంలో నిలబడకపోతే వాడికి పతనం సంభవిస్తుంది. అందుకనే అమ్మా, నేను చెయ్యవలసిన పని నేను చెయ్యకపోతే నా సమస్త ఐశ్వర్యములు పోతాయి, అందుకు నేను చెయ్యాలమ్మా అన్నాడు పరీక్షిత్తు.